నేను కాకినాడ నుంచి వచ్చానండి. ఈస్ట్ గోదావరి, కాకినాడ. నేను ఆర్టీసీలో క్లర్క్గా పనిచేస్తున్నానండి. నాకు బాలబాలాజీ స్వామివారి నాకు చిన్నప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడైనా అసలు అప్పనపల్లి బాలబాలాజీ స్వామి ఎలా ఉంటాడు అని ఎప్పుడో అనుకుని, ఆ తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ఇక్కడికి రావడం ప్రారంభించాను. ఆ తర్వాత నేను మా అమ్మాయికి ఏం కావాలంటే అది అలా జరిగింది. ముందు మా అమ్మాయి, మా అల్లుడు గారు వాళ్ళు ఢిల్లీలో ఉండేవారు. వాళ్ళు లండన్ వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తే, డాడీని మీ లండన్ ప్రయత్నాలు చేస్తున్నాను, అది సక్సెస్ అయ్యేలాగా చేయండి డాడీ అంటే, అప్పుడు వెంటనే నేను బాలబాలాజీ స్వామికి వచ్చి దండం పెట్టుకుని ఇక్కడ హోమాలు చేయించి చేశాను. ఆ విధంగా నేను అనుకునే విధంగా మా అమ్మాయి లండన్ వెళ్ళింది. ఆయన మా అల్లుడు గారు కూడా వెళ్ళాలని మళ్ళీ హోమం చేయించాను. మళ్ళీ మా అల్లుడు గారు మా మనవడు వెళ్ళిపోయారు లండన్. ఆ తర్వాత నాకు ఇంకో గొప్ప విషయం ఏంటంటే, మా మనవడు పుట్టిన 12 సంవత్సరాలకి మళ్ళీ మా అమ్మాయి లండన్ నుంచి ఫోన్ చేసి, డాడీని మీరు ఏం చేస్తారో తెలియదు, మీరు బాలబాలాజీ టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకుంటారు కదా, నాకు ఒకసారి హోమం చేయించండి, మళ్ళీ నాకు సంతానం కావాలని పెద్ద గొడవ చేసింది. ప్రతి అప్పుడు మరి దేవుడి మీద నేను నమ్మకం పెట్టుకుని ఈ స్వామి దగ్గరికి వచ్చి నా బాలబాలాజీ స్వామి దయ వల్ల మళ్ళీ మా అమ్మాయికి 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ బాబు పుట్టాడు. అప్పటి నుంచి మా ఇంట్లో ఏ కార్యక్రమం సక్సెస్ అవ్వాలంటే నేను ఇక్కడికి వచ్చి హోమాలు చేయించుకుంటాను. నేను జీవితాంతం ఆయనకి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను, బాలబాలాజీ స్వామి.